పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము మరి 1వ అధ్యాయము 20-21 వచనాలు మనము చదువుకుందాం. రూతు 1:20-21. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానని వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నాకు విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. కాబట్టి మరి మనము శనివారం ధ్యానించినప్పుడు మరి ఈమె నయోమి దేవుడే నన్ను దుఃఖపరిచాడు, దేవుడు నన్ను ఏమీ లేని దానిగా సమస్తము కోల్పోయేదానిగా చేశాడు, మరి దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను బాధ పెట్టాడు అని మాట్లాడింది. మరి ఆ పరిస్థితి ఆమెకు రావడానికి కారణం ఏంటి అనేది మనం ధ్యానించాం. మరి ఆమె దేవుని సన్నిధి నుంచి దేవుని స్తుతిస్తూ దేవునిలో సమృద్ధి కలిగినటువంటి యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశం అనగా తండ్రి లేనటువంటి, తండ్రి కాపుదల, తండ్రి కంచె లేనటువంటి లోకంలోనికి ఆమె వెళ్ళినందువల్ల తన జీవితంలో సమస్యలు కొని తెచ్చుకుంది. కానీ దేవుని మహాకృపను బట్టి తిరిగి వాళ్ళు దేవుని సన్నిధికి బెత్లెహేమునకు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వారు ఎప్పుడైతే తిరిగి రావడానికి సిద్ధపడ్డారో, ఈ బెత్లెహేములో లేదా దేవుని యుద్ధకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మాకు మేలు చేస్తాడా అనేటువంటి, ఇప్పటి వరకు సమస్తాన్ని కోల్పోయిన దేవుడు మాకు ఏం చేయలేదే, మరి మా జీవితాలు మారతాయా అనే ఒక నమ్మకం లేకుండా వాళ్ళు దేవుని యొద్దకు వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటాము, తిరిగి దేవుని యొద్దకు వస్తే ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు నా జీవితంలో ఏమీ కలగలేదు, ఏ మార్పు రాలేదు, ఏ పరిస్థితులు మారలేదు, మరి ఇదే పరిస్థితులు అక్కడికి కూడా వస్తే ఉంటాయి అని అనుకుంటుంటారు అనేక మంది. కానీ వాళ్ళకు తెలియని ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ప్రభు యొద్దకు వారు వస్తారని ముందుగానే ఎరిగిన దేవుడు వారిని విడిపించుటకు, వారి జీవితంలో మేలు కలుగుటకు దేవుడు అక్కడ బోయాజును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను ఎప్పుడైతే నిజముగా దేవుని వైపుకు తిరుగుతామో, నిజముగా ప్రభు యొద్దకు రావడానికి సిద్ధపడతామో, దేవుడు ముందుగానే నీ కొరకు అవసరమైన ప్రతి మేలును అక్కడ సిద్ధపరుస్తాడు, అక్కడ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు మళ్ళా తిరిగి రండి. మీ జీవితంలో అన్ని నష్టపోయారా, దేవునికి దూరం అయిపోయి ప్రార్థనా జీవితాలు లేకుండా, పరిశుద్ధ జీవితం లేకుండా, లోక సమస్యల గురించే తలస్తూ, లోకంలో ఉన్న పరిస్థితుల గురించే మరి దుఃఖపడుతూ దేవునితో సహవాసం లేకుండా అయిపోయినారా? దేవుని యొద్దకు నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో, నీ కొరకు నీ జీవితంలో మేలు చేయుటకు ప్రభువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మరి ప్రభువు యొద్దకు లేదా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటుంది. దేవుని యొద్దకు వస్తే కానీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. నువ్వు దేవునికి దూరం అయిపోయి, దేవునితో సహవాసం లేకుండా, లోకానుసారంగా జీవిస్తూ, మరి లోక సంబంధమైన విషయముల మీదే శ్రద్ధ పెట్టుకుంటూ, వాటి గురించే 24 గంటలు ఆలోచిస్తూ, మరి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే దేవుని కార్యాలు మనం చూడలేము.
దేవుని యొద్దకు మనము రావాలంట. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే దేవుని యొద్దకు రావాలి. ఏ విధంగా రమ్మంటున్నాడు దేవుని యొద్దకి? పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునేది. హల్లెలూయా. ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని యొద్దకు రావాలంట. హల్లెలూయా. ప్రతి విధమైన పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి. మనకంటినటువంటి ప్రతి పాపమును, ప్రతి మురికిని, ప్రతి లోక సంబంధమైనటువంటి పాప క్రియల యొక్క మురికిని మనం శుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు? పాపాత్ముడైన దేవుని యొద్దకు కాదు, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వస్తున్నావు. పరిశుద్ధుడైన దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నావు. అపవిత్రుడైనటువంటి దేవుని యొద్దకు మనం రావడం లేదు. అపవిత్ర క్రియలు చేసేవాళ్ళు అపవిత్రుడైన వాని యొద్దకు వెళ్తుంటారు. మనం ఆరాధించే దేవుడు, మన జీవితంలో బలమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి మన పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకోవాలంట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటే దేవుని వాక్యం. కాబట్టి సన్నిధిలో మన అతిక్రమములను ఒప్పుకొని, ఎక్కడ మనము దేవునికి దూరంగా తప్పటడుగు వేశామో, ఎక్కడ ప్రభువుని విడిచిపెట్టామో, మన జీవితంలో ఈ పరిస్థితులు రావడానికి ఎక్కడ మనము స్థానం ఇచ్చామో, ఎక్కడ అపవాదికి అవకాశం ఇచ్చామో, వాటన్నిటిని మనము ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ మనము శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం పరిశుద్ధపరచుకునే దేవుని సన్నిధికి రావాలి. ఇష్టానుసారంగా మనము సగము లోకంలో సగము దేవునిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని బలమైన కార్యాలు మనం చూడలేము. అందుకే ఇక్కడ చేతులు శుభ్రం చేసుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. రెండు మనస్సులతో మనం దేవుని ఆరాధించలేము. నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. నీ హృదయము నాకివ్వు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయంలో నుంచి జీవధారలు ప్రవహిస్తాయంట. మనల్ని జీవింపచేసేటటువంటి జీవధారలు మన హృదయంలో నుంచి ప్రవహించాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో లోకం పెట్టుకొని ముఖం మీద మట్టుకు దేవుని బిడ్డ అనేటువంటి రూపం ధరించి మనం రాకూడదు. హల్లెలూయా. అది ద్విమనస్సు అంటారు. లోపల ఉన్నది ఒకటి, బయట ఉండేది ఇంకొకటి. కాబట్టి ద్విమనస్సు కలిగినటువంటి స్వభావాలు కాకుండా మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. దేవుని చేతికి అప్పగించాలి మన జీవితాన్ని. అయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయనైనా, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను అయినా మీరు పరిశుద్ధపరచండి. నీకు యోగ్యమైనటువంటి శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి అని ప్రభువు సన్నిధిలో మనం గోజాడినప్పుడు ఆయన మన హృదయములను పరిశుద్ధపరిచి ప్రభువు యొక్క మనస్సును మనకిస్తాడు. క్రీస్తు యొక్క మనస్సును మీరు ధరించుకొనండి అంటారు దేవుని వాక్యం. ఆ విధంగా దేవుని మనస్సును ధరించుకోవాలి అంటే మనం పరిశుద్ధపరచడానికి ప్రభువుకు అప్పగించాలి. హృదయపూర్వకంగా మన హృదయమును, మన జీవితమును ప్రభువు చేతికి అప్పగించి ప్రతి విధమైనటువంటి లోక క్రియలను విడిచిపెట్టి దేవుని ఎద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు నిశ్చయంగా తన శక్తివంతమైన కార్యాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. మరి ఇక్కడ కూడా ఆమె ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి లేదా బెత్లెహేముకు వస్తూ ఉన్నారు నయోమి, రూతు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వారి కొరకు ముందుగానే దేవుడు బోయాజుని సిద్ధపరిచి ఉన్నారంట. బోయాజుని సిద్ధపరిచారు. మరి ఏ విధంగా వీరు దేవుని సన్నిధికి వచ్చారు? మరి బెత్లెహేము చేరుకున్నారని మనం గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునకు వచ్చితివి.
యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి చూడండి, ఈమె రూతు ఎలా వచ్చిందంట. ఆమె తన యొక్క తల్లిదండ్రులు, తన జన్మభూమి మోయాబుకు సంబంధించినటువంటి, మరి దేవునికి విరోధంగా పాప జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ మోయాబు యొక్క ఏ యొక్క క్రియలను ఆమెకు అంటకుండా సమస్తాన్ని, మోయాబుని విడిచిపెట్టిందట. తల్లిదండ్రులతో సహా సమస్తాన్ని విడిచిపెట్టేస్తుంది. మోయాబు యొక్క లక్షణాలు నాలో ఉండకూడదు, నేను పరిశుద్ధమైన దేవుని యొద్దకు వస్తున్నాను కాబట్టి సమస్తాన్ని నేను విడిచిపెట్టి నా దేవుని యొద్ద సురక్షితంగా జీవించడానికి నేను రావాలి అంటూ అవన్నీ విడిచిపెట్టిందట. హల్లెలూయా. మనకు కూడా మరి జన్మతో వచ్చినటువంటి కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి. వాటిని మనము పుట్టుకతో వచ్చినవని అంటిపెట్టుకొని ఉంటాం. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనము పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకోనీయకుండా ఆటంకపరుస్తుంటాయి, అడ్డుపరుస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి విధమైన విరోధమైన స్వభావములన్నీ కూడా ఏ విధంగా రూతు విడిచిపెట్టిందో, సమస్తమును విడిచిపెట్టి నేను దేవుని యొద్దకు వస్తున్నాను, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఇంకా పాత జీవితం ఉండకూడదు, పాతవి గతించాలి, సమస్తము కొత్తబోవాలి. హల్లెలూయా. అట్టి నూతన జన్మ అనుభవంతో, క్రీస్తులో తిరిగి జన్మించే అనుభవంతో మనం ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, పాత ద్రాక్ష తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయారంట. కొత్త ద్రాక్షారసం పోయాలంటే కొత్త ద్రాక్షారసం తిత్తి ఉండాలి. ఎందుకంటే పాత ద్రాక్షారసం తిత్తులు చినిగిపోయే విధంగా ఉంటాయి. దాంట్లో కనుక కొత్త ద్రాక్షారసం పోస్తే అది పిగిలిపోయి అంత కూడా వ్యర్థమైపోద్ది ద్రాక్షారసం. అదేవిధంగా మన పాత ప్రాచీన స్వభావాలు, పాత జీవిత అనుభవాలు, ఇవన్నిటి కూడా మనము దేవునికి అప్పగిస్తే మనకు కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు, నూతన సృష్టిగా మనల్ని మారుస్తాడు. నేను సగం పాత సగం కొత్త అనే విధంగా మనము ఉన్నామంటే అది ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలకు అనుకూలం కాదు. దేవుడి నీ జీవితంలో కార్యాలు చేయడానికి అది ఆటంకంగా ఉంటుంది. చూడండి, మనం ఏదన్నా కార్యక్రమం, ఒక జన్మదినం కానీ లేదా వివాహానికి కానీ వెళ్తున్నట్లయితే పాత చినిగిపోయిన గుడ్డలు కట్టుకుని వెళ్తామా? వేసుకుని వెళ్తామా? వేసుకుని వెళ్దాం. కొత్త గుడ్డలు, ఫ్రెష్ గుడ్డలు కొనుక్కుంటాం. ఫ్రెష్గా ఉన్నటువంటి గుడ్డలు తీసుకొని పోతాం. మనం కొత్తవి కొనుక్కుంటాం. ఎందుకని? ఏం పాత మురికి వేసుకు వెళ్ళొచ్చు కదా. నూతనంగా మనం కనపడాలి. బాహ్యపు శుద్ధిని మనిషి కోరుకుంటాడు కానీ అంతరంగ శుద్ధిని మనిషి కోరుకోడు. బాహ్యం కంటే అంతరంగ పరిశుద్ధత చాలా ముఖ్యం. అంతరంగ పరిశుద్ధతను ప్రభువు చూస్తాడు. మనుషులు పై విషయాలు చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడంట? నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. నువ్వు ఏ విధంగా ప్రభువుకి నిన్ను అప్పగించుకున్నావో ప్రభువు గమనిస్తాడు. దానికి తగిన విధంగా ప్రభువు తన కార్యాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రూతు అంట తన పాత జీవితానికి సంబంధించిన ప్రతి బంధాన్ని తెంపివేసుకుంటుంది. మోయాబుతో ఉన్న అనుభవాలు ఇక నాలో ఉండకూడదు. ఒక అనాథలాగా, తండ్రి లేని దానిగా నేను బ్రతికాను. నా తండ్రి ఎవరో ఎరగనంత జీవితాన్ని నేను జీవించాను. అట్టి స్వభావం, అట్టి జీవితంకి నాకు వద్దు. నేను నిజ దేవుని యొద్దకు వెళ్తున్నాను. నన్ను ప్రేమించే నా యేసయ్య యొద్దకు వెళ్తున్నాను. నన్ను రక్షించుకొని నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు యొద్దకు నేను వెళ్తున్నాను అంటూ ఆమె తను తాను సరి చేసుకుని వచ్చింది రూతు. హల్లెలూయా. అట్టి పరిపూర్ణత నీలో ఉందా? ఆ విధంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు సంపూర్ణంగా పాత జీవితాన్ని విడిచిపెట్టావా? పాత జీవితపు జ్ఞాపకాలు, పాత జీవితపు క్రియలు ఇంకా నిన్ను వెంబడిస్తున్నాయా? ఇంతకుముందు నేను ఈ విధంగా చేసేవాడిని, అదే విధంగా మరి
నా జీవితం మార్పు లేకుండా అట్లాగే కొనసాగిస్తాను అనే విధంగా అదే జీవితంలో ఉంటున్నావా? మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే మనము పరిపూర్ణంగా మార్చుకొని దేవుని ఎదుట రావాలి. మన చేతులు శుభ్రం పరచుకోవాలంటే మన హృదయాన్ని శుభ్రపరచుకొని మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిజంగా నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య, నీ కొరకు నిన్ను ప్రేమించి తన సమస్తాన్ని అప్పగించుకున్న యేసయ్య కొరకు నీవు సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొద్దకు వస్తావో, అట్టి నీవు నీ యొక్క ప్రేమను చూసే దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడనేది మరి నీకు వెంటనే కనబడకపోవచ్చు, కానీ ఒక్కొక్క కార్యాన్ని తగిన కాలంలో ఆయన నెరవేరుస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మనకు దేవుని ఆరాధించాలని ఆశ కలుగుతుంది. అయ్యో, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని విడుదల కార్యాలు చేస్తున్నాడు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నేను చేసిందంతా ఒకటే, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. నా ద్విమనస్కుని నేను వదిలేశాను. సగం లోకము సగం దేవుడు అనే ఈ మనసును వదిలేసుకున్నాను. నా పాత జీవితాన్ని విడిచిపెట్టుకున్నాను. కానీ దేవుడు లెక్కలేనన్ని కార్యాలు చేస్తున్నాడు, లెక్కలేనన్ని మేలు చేస్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి శక్తివంతమైన కార్యాలు మరి నువ్వు నిజముగా ప్రభువుని ప్రేమించినప్పుడు, నిజముగా ప్రభువుని ప్రేమించి ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడు వాటిని నీ జీవితంలో నిశ్చయముగా చేసి ముగించువాడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 34వ కీర్తన 17వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా! నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ శుద్ధ హృదయాన్ని అప్పగిస్తావో, దేవుని కొరకు ఇక నీతి కలిగి జీవించడానికి నువ్వు సిద్ధపడతావో, దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నీ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఎటువంటి శ్రమ గుండా నువ్వు నడుస్తున్నావు, నీ వ్యాధి కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీకు విరోధంగా ఉన్న శత్రు క్రియలు కావచ్చు, నీకు విరోధంగా ప్రవర్తిస్తున్న అపవాది క్రియలు కావచ్చు, శోధనలు కావచ్చు, అన్నిటిని ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి సర్వశక్తి మంత్రులైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే నీ జీవితాన్ని కరెక్ట్గా మార్చుకొని ప్రభు వైపు మనం తిరుగుతామో, అప్పుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి పరిస్థితిలో ఆయన అద్భుతం చేస్తాడంట, ప్రతి పరిస్థితిలో ఆయన విడుదలిస్తాడంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అధ్యాయము 4వ వచనం చదువుదాం. మన 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దేని గురించి నువ్వు భయపడుతున్నావు ఈరోజు? దేవుని యొద్ద కనుక నువ్వు నిజంగా వచ్చినట్లయితే నీ ప్రతి భయము నుంచి దేవుడు విడుదలిస్తాడు. దేవుని యొద్దకు రానంత కాలము లోకంలో ప్రతి పరిస్థితికి మనం భయపడుతూనే ఉంటాం. ప్రతి వ్యక్తికి భయం, ప్రతి సమస్యకు భయం. అయ్యో, ఈ సమస్య వచ్చేసింది, అయ్యో ఈ పరిస్థితి వచ్చేసింది, అయ్యో ఈ శోధన ఎదుర్కొంటున్నాను, అయ్యో ఈ అప్పుల సమస్య వచ్చేసింది, ఇంకొక శోధన వచ్చింది. ఈ భయాలే మనల్ని ఏం చేస్తాయి? కొత్త కొత్త వ్యాధులను తీసుకొస్తాయి, కొత్త కొత్త కష్టాలను తీసుకొస్తాయి. సమస్త భయాలతో మనిషి నింపబడతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో, నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతావో, దేవుడు చెప్తాడు, వాడు సింహం వలె ధైర్యంగా ఉంటారంట, దేవుని భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి అట్టి ధైర్యాన్ని, అట్టి విశ్వాసాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తాడు? నీ భయములన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు వాటన్నిటిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నిత్యము ఆయన యొద్దకు వచ్చు బిడ్డల
జీవితాల్లో కార్యాలు చేయడానికి ఆయన ఎదురు చూసేవాడు. హల్లెలూయా. ఎప్పుడు నా బిడ్డలు పూర్ణ హృదయంతో తమ జీవితాలు మార్చుకుని నా యొద్దకు వస్తారు అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. యోబు 22:23, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఈరోజు నేను పిలుస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటిలో నువ్వు నిన్ను సరి చేసుకొని నా యొద్దకు తిరుగు. నువ్వు ఎలా తిరగాలి? నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని దూరం చేయి. నీ గృహంలో నుంచి, నీ హృదయంలో నుంచి దేవునికి విరోధమైన ప్రతి క్రియను దూరపరిచినప్పుడు నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. దేవుని ద్వారా అభివృద్ధి, దేవుని ద్వారా ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి పరచడం ప్రారంభించినప్పుడు మనం ఊహించనంత అభివృద్ధి, ఆశీర్వాదాలు ప్రభు వారి జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి అంటున్నప్పుడు నువ్వు పక్క వాళ్ళు ఫ్రిడ్జ్ కొంటే నువ్వు ఏసీ కొనడం కాదు. అది ప్రతి మానవుడు కొనుక్కుంటాడు. కొంచెం అప్పు ఎక్కువ చేస్తే నీకు ఏసీ వస్తుంది. ఇది కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే నీ జీవితము అసాధారణంగా ఆశీర్వదించబడ్డం. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం. ఒకవేళ నీ జీవితంలో అంత ఉన్నతి వెళ్ళకపోయినా నీ బిడ్డలు అంత ఉన్నతికి వెళ్ళిపోతూ ఉండడం, అది దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం ఒకరి మీదకి వస్తే వాళ్ళ తరతరాలు ఘనపరచబడతాయి, హెచ్చింపబడతాయి, ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతుంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అటువంటి అభివృద్ధి దేవుడిచ్చే అభివృద్ధి. మనము మన నీతిని బట్టి మన గృహాన్ని ఏం చేస్తాడంట? మన ఇంటిని మహాభివృద్ధిగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వైపుకు తిరగాలి. ఈరోజే దేవుని వైపుకు తిరగాలి. దేవునితో సమాధాన పడాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాలి, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి, ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం నడవడం ప్రారంభించాలి. ఇవన్నీ కూడా మనం ఒక క్రమబద్ధములో ప్రభువుతో సహవాసం కలిగి నడుస్తున్నప్పుడు మనము అసాధారణమైన అభివృద్ధి చూస్తాం, అసాధారణమైనటువంటి ఉన్నతిని చూస్తాం. హల్లెలూయా. దేవుడు తోడై ఉండి నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు తోడై ఉండి హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు ఎవరు ఆపుతారు. హల్లెలూయా. మరి రూతు, నయోమి కూడా బోయాజు యొద్దకు వస్తున్నారు. బోయాజు వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. వారి జీవితాల్లో బలమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారు దేవుని యొద్దకు సరైన రీతిలో సరి చేసుకుని వచ్చారంట. వారు ఊరికే రావడం లేదు. వారు ప్రతి విధమైనటువంటి మోయాబు క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టారు, తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు. దేవుని రెక్కల కిందకి వారు సురక్షితంగా వస్తున్నారు. సంపూర్ణ బహుమానము పొందుకునే ఆ యొక్క అనుభవాల్లోనికి వాళ్ళు నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినం నీవు, నీ కుటుంబము ఆ విధంగా నడుస్తుందా? మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరి తండ్రి, నయోమి దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, నన్ను రిక్తురాలిగా చేశాడు, మరి నన్ను బాధ పెట్టాడు అంటూ మరి మాట్లాడినటువంటి ఆమె నైనా, మరి రూతు అనేటువంటి ఆయన ఒక మంచి యవనస్తురాలు, మోయాబు యొక్క క్రియలన్నిటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి ఆమె చేరగలిగింది నాయనా. తండ్రి, పాత జీవితాన్ని, రోత జీవితంతో ఉన్న సంబంధాలను తెంపుకొని ప్రభు సన్నిధిలో గడపాలని ఆమె ఎప్పుడైతే తను సిద్ధపరచుకొని వచ్చిందో, తన ద్వారా ఆశీర్వాదాలు తిరిగి నయోమి కూడా రావడం ప్రారంభించాయి.
తండ్రి నీకు వందనాలు. రూతు ఎక్కడ కూడా ప్రభువుని దూషించిందని రాయబడలేదు. దేవ, రూతు యొక్క సిద్ధపాటు తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదాలు తిరిగి వారి కుటుంబంలో ప్రారంభమవడానికి కారణమైంది. అదేవిధంగా తండ్రి మేము కూడా తిరిగి ప్రభు యొద్దకు వచ్చేందుకు, మా ద్విమనస్కుని సరి చేసుకునేందుకు, మా పాపములు కడుక్కునేందుకు మాకు సహాయం చేయండి తండ్రి. శుద్ధ హృదయంతో ప్రభు పరిశుద్ధులైన దేవుని యొద్దకు రాగలిగేందుకు మాకు సహాయం చేయండి. దాని ద్వారా తండ్రి మీరు దాచి ఉంచిన ప్రతి మేలు ఆశీర్వాదం మేము మా కుటుంబ సభ్యులు పొందు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.